ఫ్రెండ్స్, నా పేరు లిఖిత. నేను 9th క్లాస్ చదువుతున్నాను. అయితే 9th క్లాస్లో తెలుగు పాఠంలో మొదటి పాఠం ధర్మబోధ. అది మీకు అందరికీ తెలుసు. ఆ ధర్మబోధలో మొదటిగా మనం నేపథ్యం తీసుకుందాం. ధర్మబోధ నేపథ్యం ఏమిటంటే, విశ్వామిత్రుడు బ్రాహ్మర్షి కావాలని తపస్సు చేస్తాడు. అయితే ఆ తపస్సును భంగం చేయడానికి దేవతలు మేనకను పంపిస్తారు. అయితే వాళ్ళిద్దరికీ పెళ్ళి అయ్యి ఒక బాలిక జన్మించింది. ఆ బాలికని కాపాడడానికి శకుంత అనే జాతి పక్షులు ఆ బాలికని కాపాడారు. అందుకని ఆ బాలికకు శాకుంతల అని నామకరణం చేశారు. ఆ నామకరణం చేసుకొని కన్వ మహాముని అనే అతను పెంచుకున్నాడు అనమాట. అయితే ఒకరోజు దుష్యంతుడు వేట కోసం అటువైపు వెళ్ళి శాకుంతలను చూశాడు. శాకుంతలను చూసి వెంటనే గాంధర్వ వివాహం చేసుకొని తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శాకుంతలకు భరతుడు జన్మించాడు. శాకుంతలను తల్లి బిడ్డను ఇద్దరిని కన్నువుడు అత్తవారింటికి పంపించాడు. నిండు కొలువులోనే శాకుంతలను దుష్యంతుడు తిరస్కరించాడు. దుష్యంతుడు అన్న మాటకి శాకుంతల కలత చెంది రాజుకి ఎలా ధర్మబోధ చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్, మనం పాఠ్యాంశ నేపథ్యం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పాఠ్యాంశ కవి గురించి తెలుసుకుందాం. ఈ ధర్మబోధ పాఠ్యాంశ కవి నన్నయ్య భట్టు. నన్నయ్య భట్టు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నన్నయ్య భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య భట్టు. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్వంలో మొదటివారు నన్నయ్య భట్టు. ఆది పర్వం, సభా పర్వాలను, అరణ్య పర్వంలో సగ భాగాన్ని, అంటే అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో సగ భాగాన్ని 142వ పద్యం వరకు ఆంధ్రీకరించారు. ఎవరు ఆంధ్రీకరించారంటే నన్నయ్య భట్టు ఆంధ్రీకరించారు. చాముండిక విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలను ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణానికి నన్నయ్య భట్టు రాశాడని ప్రతీతి. వాగనశాసుడు, ఆదికవి నన్నయ్య భట్టు బిరుదులు. అయితే నన్నయ్య భట్టు అక్షర రమ్యత, ప్రసన్న కలితార్థ కథా సూక్తి, నానారు చిరార్థ సూక్తి అనే 2 నిద్విత్వ నన్నయ్య భట్టు ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తర్వాతి కవులకు మార్గదర్శి నన్నయ్య భట్టు. నారాయణ భట్టు వేములవాడ భీమకవి అధర్వణుడు ఆయన సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ్య భట్టు రచించిన శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వం చతుర్వాసం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కవి గురించి తెలుసుకుందాం. తర్వాత ఈ పాఠ్యంలోకి ధర్మబోధ పాఠంలోకి మనం అడుగు పెడదాం.